జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని యొక్క దివ్య వాక్యం దేవుడు విశ్వాన్ని ఎలా కలిగించాడు అనేక విషయాన్ని ఈ రోజున పరిశీలన చేస్తున్నాం. మనకు కనిపించే ఈ యొక్క ఆకాశంలో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, తోకచుక్కలు ఉన్నాయి, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల గ్రహాలు, కొన్ని కోట్ల నక్షత్రాలు, కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు. ఆ నక్షత్ర మండలాలలో మనం నివసించుచున్నది మిల్కీవే నక్షత్ర మండలము, దాని పక్కకు ఆండ్రోమేడా నక్షత్ర మండలము, అనేకమైన కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఈ యొక్క విశ్వంలో ఉన్నవన్నీ కూడా మనుషుడు ఇప్పటి వరకు సాధించి కనుగొన్నవి ఏమిటంటే ఒక 5% మాత్రమే. ఇంకా 95% కనుగొనవలసిన అవసరత ఉన్నది. కానీ మనుషుని వల్ల కాలేదని 2 చేతులు ఎత్తేసారు. ఎవరి వల్ల కాదు. దేవుడు సృజించిన ఈ యొక్క సృష్టిని వారు తెలుసుకున్నట వారి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఏ విధంగా సృష్టిని కలగజేశాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు అనే సందేశాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు గారు తెలియజేస్తా ఉన్నాడు, ఈ ప్రకృతి అంతా కూడా గుండ్రగా ఉంది అని తెలియజేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఈ యొక్క భూమికి, ఈ యొక్క ఆకాశానికి సృష్టికర్త అని తెలియజేస్తా ఉన్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనంలో ఆకాశమునకును భూమికి సృష్టికర్త దేవుడే అని తెలియజేస్తా ఉన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనంలో ఆకాశంలో భూమిలో ఉన్నది సృష్టికర్త దేవుడే, ఈ సృష్టిని దేవుడు కలిగించి దాన్ని నడిపిస్తున్నాడని తెలియజేస్తా ఉన్నాడు. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమును మహాకాశములను భూమిని సముద్రమును వాటిలో ఉన్నవన్నీ కూడా దేవుడే కలగజేశాడు గనుక అవన్నీ దేవునికే నమస్కారం చేస్తున్నాయని ఆ యొక్క నెహెమీయా గారు రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో వివేకం కలిగి దేవుని వెదికేవారు ఉన్నారో లేరో అని దేవుడు ఆకాశంలో నుంచి, విశ్వంలో నుంచి మనుషులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసి ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క మహా విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క సమస్తాన్ని దయచేసి తన పిల్లల యొక్క మేలు కొరకు బ్రతకండి అని సర్వ సృష్టిని తన కాళ్ళ కింద పెడితే మనుషుడు దేవునికే వ్యతిరేకం చేసి, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహాలోకాన్ని దూరం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాస్తున్నాడు కదా 147వ కీర్తన 8వ వచనంలో ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడు, భూమి మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు,